ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ల పథకం ఎంతో మంది పేద, నిరుపేద, మధ్యతరగతి ప్రజల ఆకలి తీర్చింది. అయితే జగన్ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని నిలిపేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించింది. ఈ పథకానికి ప్రజల్లో విశేష స్పందన వస్తోంది. అలవటిస్తున్న పేదల కోసంగా మన చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు అంతకుముందు కూడా ప్రారంభించారు, మళ్ళీ ఇప్పుడు కూడా ప్రారంభించారు. నా వంతుకు నా పెన్షన్లో నెల వచ్చే పెన్షన్లో జీవితాంతం 5,000 వంతున ప్రతి నెల ఇస్తాను. అది మొదటిసారి ఆగస్టులో మన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి ద్వారా ఇచ్చాము. రెండోసారి మన కమిషనర్ సూర్యతేజ్ గారు. ఈరోజు నా అదృష్టం కొద్ది మన నారాయణ గారు వచ్చారు, వారి ద్వారా ఇవ్వటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నా మిత్రులు కూడా రెడీ అయిపోయారు. అలాగే వరద బాధితులకు కూడా సోపులు, సబ్బులు, టవల్స్ 25,000 రూపాయల వంతున చేసాము. మన గవర్నమెంట్ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్. ఒకవేళ ఒక ఇంజిన్ చెడిపోతే రెండో ఇంజిన్ పనిచేస్తుంది కాబట్టి మన గవర్నమెంట్కు డోకా లేదు. సామాన్యులు కూడా అన్నా క్యాంటీన్లు కొనసాగాలని విరాళాలు ఇస్తున్నారు. సంక్షేమ శాఖలో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయిన షేక్ కాసిం అనే వ్యక్తి ప్రతి నెల తన పెన్షన్ నుంచి 5,000 రూపాయలు విరాళం ఇస్తున్నారు. తన విరాళాన్ని మంత్రి నారాయణకు అందించారు. షేక్ కాసింను ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రశంసిస్తున్నారు.